ప్రపంచ నేతలు, దేశాధినేతలు నరకండి, చంపండి నినాదాలు ఇస్తున్నందువల్ల చిన్న చిన్న పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా, రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు కూడా ఎదుటి వాడిని నరకండి, చంపండి అని స్టేట్మెంట్స్ ఇస్తారు. మనకు లోగడ కులతత్వం, ప్రాంతీయ తత్వం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్తగా పార్టీ తత్వం కూడా అంటే వాడుకు మనకు సన్నిహిత మిత్రుడైనా వేరే పార్టీలో ఉంటే వాడు మనకు శత్రువు లాగా చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇక ట్రంప్ విషయానికి వస్తే అతను కూడా వచ్చి కొన్ని నెలలు, సంవత్సరం కూడా అయిందనుకుంటా, ఎంత ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు కదా. అసలు వాళ్ళ అమెరికన్లే ఇతర రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు కూడా వ్యతిరేకమైపోయి నినాదాలు తీస్తూ రోడ్లెక్కారు కదా. మన ఇండియాలో రోడ్లెక్కితే అది మనకు మామూలు విషయం, గాని అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ దేశాల్లో అంత మంది రోడ్లెక్కటం జరగదండి. మీకు నర మానవుడు కనబడు రోడ్డు మీదకి పోతే. అట్లాంటిది అంత సంచలనం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళని అది కదిలించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం మీద ఆయన తీసుకున్న చర్య ఏదైతే ఉందో చాలా మందికి బహుశా తెలియదు అనుకుంటా. అసలు కారణం ఏమిటి అంటే ట్రంప్ కొడుకు హార్వర్డ్ యూనివర్సిటీ సీట్ ఇవ్వక రిజెక్ట్ చేసి పంపింది. నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాను, నా కొడుకు సీట్ ఇవ్వరా అని వాడికి ఒక అహంకారం పెరిగిపోయి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇది చాలా చాలా తప్పు. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఆయన ఇంత విధ్వంసానికి పాల్పడుతూ ఆ ఇజ్రాయెల్ ఇరాన్ మీద వేసాడు. మధ్యలో నువ్వెందుకు పోయి యుద్ధంలో కాంట్రిబ్యూట్ చేసావు? నువ్వు కూడా చేసావు కదా, అమెరికా కూడా దాడులు చేసింది కదా, తప్పు కదా. ఇప్పుడు నువ్వు పెద్ద మనిషిలాగా ఉంటే పెద్ద మనిషిలాగా ఉండు, అంతేగాని నువ్వు కూడా యుద్ధంలో పాలు పంచుకొని. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వట్లేదు అని అల్లల్లాడిపోతున్నాడే. ఇది సబబా? అంటే ఇప్పుడు మనం కొంచెం పక్కకు జరిగి ఆలోచిద్దాం. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది చాలా గొప్పది అని వాడికి వాడే ఒప్పుకున్నాడు. పీస్ ప్రైజ్ అనేది గొప్పది. విధ్వంసానికి ఎవ్వడు ఎక్కడా ప్రైజులు ఇయ్యరు. పీస్ ప్రైజ్ అనేది ఒకటి ఉంది అంతర్జాతీయ స్థాయిలో. అది నాకు రాలేదని నువ్వేమో విధ్వంసాలు రేకెత్తిస్తావు. నీ జోక్యం అవసరం లేని చోట నేను చేశాను, పాకిస్తాన్ ఇండియా వార్ నేనే ఆపాను, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం నేనే ఆపాను, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేనే ఆపాను, అన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ తనే శాంతి దూత అయినట్లుగా, ఇంకా పైగా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇవ్వట్లేదు అని కోపగించుకుంటాడు, అలుగుతాడు. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడికి ఒక చిన్న ఆలోచన రావాలి. ఈ ప్రపంచంలో అమెరికా వంటి దేశానికి అధ్యక్షులు కావటమే అతి గొప్ప అవార్డును మించిన విషయం అది. దాన్ని దేనితోటి